హాయ్ గైస్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను. అదేంటంటే మైదా పిండితో మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలి, అలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మైదా పిండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక బౌల్లోకి మైదా పిండి, జీలకర్ర తీసుకొని బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా పిండిని కలుపుకోవాలి. అలాగే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకొని మరికొన్ని నీరు పోసుకొని బాగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మైసూర్ బోండా. సో ఫైనల్ అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నవి అయితే వేసుకోవాలి. పెద్ద పెద్దగా వేస్తే కానీ అవి పగిలి మన మొహం మీద అయితే పడతాయి. సో జాగ్రత్తగా వేసుకోండి ఇవి వేసేటప్పుడు అయితే. సో ఇవైతే 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మార్నింగ్ అయితే స్కూల్కి పిల్లలు వెళ్తుంటారు కదా, బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా చేసేయచ్చు. సో ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.